కర్నూలు జిల్లా కోటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి వచ్చిన స్విఫ్ట్ కారు అధిక వేగంతో ఫార్చునర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 పెద్దలు, 2 చిన్న పిల్లలు మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్విఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని గుర్తించిన కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్ బెంగళూరు హైవేలో ప్రారంభించిన ఫేస్ వాష్ డ్రైవర్ అవగాహన ప్రోగ్రాం త్వరలో ఆతోని రోడ్డుపై కూడా ప్రారంభించనున్నట్లు డీఐజీ తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని డీఐజీ వెల్లడించారు. కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న భక్తులు ఆ డ్రైవరు పూర్తిగా నిద్రమత్తులో అంటే కునికిపాట్లో రోడ్ ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్న ఈ వెహికల్ రెండు పక్కల అంటే ఇలా ఇప్పుడు బండి ఇలా ఉండేది ఇలా టోటల్ అనమాట. ఎదురొచ్చే వాహనం యొక్క ఎడం భాగాన్ని ఈ వెహికల్ యాత్రికులు ఉన్న ఎడం భాగం గుద్దుకోవడం వల్ల ఈ కారులో ఉన్న ఎడం వైపు ఉన్న వాళ్ళు మొత్తం 5గురు అక్కడ చనిపోయారు. ఇప్పుడు గాయపడ్డ వారిలో ఒకటి పరిస్థితి చాలా కొంచెం క్రిటికల్ గా ఉంది. వాళ్ళని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వారు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన వాళ్ళు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వాళ్ళు తీర్థయాత్రకు రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మనం ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టాపర్స్ పెట్టి వెహికల్స్ ఆఫ్ చేసి ఈవెన్ ఇటు తిరుపతి హైదరాబాద్ రోడ్లో కూడా నంద్యాల అండ్ కడప డిస్ట్రిక్ట్స్ లో కూడా మనం చేస్తాం. అదే మాదిరిగా ఈ అంతర్రాష్ట్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రమైన రాయచూర్ హైవే కానీ లేకపోతే ఆదోని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రాణ నష్టం నివారించడానికి ఉంచారు. కర్ణాటక నుంచి మంత్రాలయం